శ్రీనివాసాయ. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లి దాయర మండలం వెంకులోని గుట్టలో ఉన్న హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చేసాం. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి, స్వామివారి మహత్యం ఏంటి, స్వామివారికి సంబంధించి అసలు ఎటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి, అవన్నీ తెలుసుకుందాం పదండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. 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 ఆలయానికి సంబంధించి మనము పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా ఆలయ పునరుద్ధరణ కోసం కృషి చేసిన వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మరి వెంకిలోని గుట్ట హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, స్వామివారి విగ్రహం ఎప్పుడు పుట్టలోంచి బయటకు వచ్చింది, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి హనుమంత్ రెడ్డి గారు. ఆలయానికి సంబంధించి అసలు స్వామివారి విగ్రహం ఎప్పుడు బయటపడింది, విగ్రహం బయటపడిన తర్వాత మీరు దాని డెవలప్మెంట్ కోసం ఏ విధంగా కృషి చేశారు, ఎలాంటి నమూనాను తీసుకొని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది? అందరికీ నమస్కారం అండి. మా విలేజ్ పేరు వెంకులోని గుట్ట. తరాల నుంచి తాతల నుంచి వస్తున్న వెంకులోని గుట్ట అనే మా చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి పూర్వీకులు వస్తున్న చరిత్ర ఇది. 2006లో హేమచందర్ రెడ్డి అనే ల్యాండ్లు ఓనర్ దాంట్లో పుట్టలో వెళ్ళింది. ఒక 6 months వరకు అక్కడ జాతరలాగా బస్సులు, స్పెషల్ బస్సులు కూడా ఎంటర్ అయినాయి. ఈ విగ్రహం వెళ్ళిన బార్డర్ వచ్చి గట్కేసర్, కొండాపూరు, రాంపల్లి దాయరకు సంబంధించిన 3 రెవెన్యూలో. అప్పుడు మా విలేజ్ సర్పంచ్ కామసాని బాలరెడ్డి అని ఉండే, అతని సహకారంతో అందరూ చర్చించుకొని శ్రీనివాసరావు గారు సర్పంచ్ వచ్చారు. అందరి సహకారంతో ఈ విగ్రహం తీసుకెళ్తే హేమచంద్రరెడ్డి గుడి కట్టిస్తా అని వాగ్దానం ఇచ్చాడు. ఆ లోపు మా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి తీసుకొచ్చి మా విలేజ్లో వాటర్ ట్యాంక్లో ఉంచడం జరిగింది 2 సంవత్సరాలు. దాని తర్వాత వాళ్ళు స్పందించపోయేసరికి మా ఊరు పెద్ద మనుషులు అందరూ, పెద్దలందరూ, మల్లారెడ్డి, చంద్రారెడ్డి, సంజీవరెడ్డి అందరి సహకారంతో విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పేరున పెద్దలందరూ తీసుకొచ్చి 2013లో ఇక్కడ బీస్మెంట్ కట్టారండి. బీస్మెంట్ మీద విగ్రహాన్ని నిలబెట్టారు. దాని తర్వాత 2013 వచ్చేసరికి 13-14 మళ్ళీ స్పందించలేరు. బాలరెడ్డి గారు అయిపోయారు, శ్రీనివాసరావు గారు అయిపోయారు సర్పంచ్, గంగి మల్లేష్ గారు వచ్చారు. ఆయన కూడా కృషితోటి దీనికన్నా ముందు ఒక కుమార్ అని ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్టర్ ఒక 40 లక్షలు పెట్టి గుట్ట మీద రోడ్డు సాఫ్ చేయించడం జరిగింది. ఆ తర్వాతనే బేస్మెంట్ కట్టడం జరిగింది. బేస్మెంట్ కట్టిన తర్వాత విగ్రహాన్ని నిలబెట్టినాక 2014-15లో బుద్ధబారి నుంచి భయ్య అనే ఒక పంతులు వచ్చి ఒక విగ్రహం ఉండదని ఒక హనుమాన్ విగ్రహం కూడా పక్కపోటి ఉంచడం జరిగింది. 15లో నేను షెడ్ వేయడం జరిగింది, ఈ టెంపుల్ ఎండలో ఉంటుందని. దాని తర్వాత గంగి మల్లేష్ గారు కూడా కృషి చేశారు. దాని తర్వాత గరుగుల మల్లేష్ వచ్చారు. గరుగుల మల్లేష్ వచ్చినాక 2018లో సర్పంచ్ అయినాక గరుగుల అండాలు మల్లేష్ అని సర్పంచ్ గారు వాళ్ళ సహకారంతో ₹1 కోటి వరకు 19లో వర్క్ జరిగింది. దాని తర్వాత ఒక కరోనా వల్ల ఆగిపోవడం జరిగింది. 2023లో మళ్ళీ 2024 వరకు స్టార్ట్ చేసి ఈ టెంపుల్ కట్టడానికి సుధాకర్ సపతి అని సర్ణగిరి కట్టిన అతన్ని సంప్రదించారు మా వాళ్ళు. అతను సహకారంతో ఒక 6 years నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు 7వ సంవత్సరం జరగబోతుంది. ఇప్పుడు 2019లో ₹1 కోటి వరకు వర్క్ జరిగింది అందరి సహకారంతో, దాతలు, మా విలేజ్ వాళ్ళు అందరి సహకారంతో. 2024 మార్చిలో స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కూడా ఇనిషియేట్ తీసుకొని డబ్బులు పెట్టుకుంటూ వచ్చి అందరంతో కలుపుకొని 2025 మార్చు ఫుల్ పెచ్డ్ వర్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ అదే సుధాకర్ సంపత్ గారికి 2 అమ్మవార్ల విగ్రహాలు పైన శిఖరాన్ని కలిసి అతనికి ఇవ్వడం జరిగింది. 2025 నవంబర్ 23 నాడు మళ్ళీ కొత్త కమిటీ ఏర్కొని నాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మా ఊరు వాళ్ళ నమ్మకంతో నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన బాధ్యతను ఈ 5 monthsలో అందరం సహకారంతో
కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా హేమచంద్రెడ్డి గారు స్పందించలేరు. అయినా సరే మళ్ళీ వెళ్ళి మాట్లాడినాం, వస్తురు వెళ్ళిరు, ఇంతవరకు జరిగింది. ఊర్లో ప్రతి ఒక్క అమ్మ నుంచి మొదలు పెడితే ముసలం పెద్ద మనిషి నుంచి మొదలు పెడితే 100 సంవత్సరాల వరకు కూడా సహకారంతో ఒక 2500 పెన్షన్ ఒక 50 మంది మా విలేజ్లో ఇచ్చారు స్వచ్ఛందంగా. మంచి పెద్ద పెద్ద డోనర్లు వచ్చారు. మేము ఒక రోడ్డు సమస్య ఉంటే కూడా వాళ్ళు ముందుకు వచ్చి అది క్లియర్ చేసినందుకు కేఎల్ఆర్ ఇండస్ట్రీ వాళ్ళు పైన శిఖరము 2 అమ్మవార్ల టెంపుల్ కూడా వాళ్ళే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మంచి రోజు మాఘమాసం వెళ్ళిపోతుందని ఇప్పుడు ప్రతిష్ట డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఈ టెంపుల్ ఆ స్వామివారు ఎంతో పవర్ఫుల్, మరి ప్రతి కోరిక నెరవేరుస్తుంది. ఇక్కడికి వచ్చిన నేను 2020 నవంబర్ 23 నాడు నేను చైర్మన్ అవుతే 25th నాడు రిజిస్ట్రేషన్ ఉంది. 26 నాడు కళాపోషకం పూజ చేసినాము ఎక్కడైతే విగ్రహం వెళ్ళిందో అక్కడ. దీనికి అంతటికి కారణం మా అందరిని కోడ్ చేయడానికి మా లోకల్ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు అతను ఇన్స్టిట్యూట్ చేసిన ఆదిత్య శర్మ గారిని ఒక పంతులు గారిని మాకు మంచి పంతులు గారిని పరిచయం చేశారు. ఈ ఆగిపోయిన టెంపుల్ను పునరుద్ధరించాలని అతను దీని చరిత్ర తీసిండు. ఒకటే రోజులో వచ్చి చరిత్ర తీసి నవంబర్ 26 నాడు కళాపోషకం పూజ జరిగింది. 7th రోజు శాంతి కళ్యాణం చేసినాము. విలేజ్ వాళ్ళందరూ కలిసి తోటి ఒక 1000 మందితోటి మంచి శాంతి కళ్యాణం టీటీడీ వాళ్ళు వచ్చి చేశారు. దాని తర్వాత వైకుంఠ ఏకాదశి 5000 మంది వచ్చారు. ఇది ఇట్లా ముందు పోవాలంటే అందరూ సహకారం ఉండాలనే ఉద్దేశంలో ఏంటంటే ప్రతి పౌర్ణమికి గిరి ప్రదర్శన పెట్టినాము. ఫస్ట్ పౌర్ణమికి 300 మంది వచ్చారు. సెకండ్ పౌర్ణమి వచ్చేసరికి 800 మంది, థర్డ్ వచ్చేసరికి 1000 మంది. ఇప్పుడు ఈ మే వచ్చే పౌర్ణమికి 5000 మంది రెడీగా ఉన్నారండి భక్తులు. ఇక్కడ ఏ కోరిక కోరినా కూడా మా స్వామివారు అన్ని నెరవేరుస్తుండు. మేము దీంతో పాటు మే 6th, 7th, 8th, 9th ప్రతిష్ట డేటు కన్ఫర్మ్ చేసినాము. దానికి అనుగుణంగా ఈరోజు అందరం 21 days మాలయాలని మా ఆదిత్య శర్మ గారు సాధించారు. అంగరంగంగా వైభవంగా జరగడానికి మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల నుంచి కూడా మాకు చాలా స్పందన ఉంది, సహకారం ఉంది. ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి మాకు సహకరిస్తారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎంత డబ్బున్నా కూడా, సంకల్పం ఉన్నా కూడా స్వామివారి కృప మన మీద లేకపోతే ఆలయ అభివృద్ధి అనేది జరగదు అని అంటారు. అవునండి. సో ఎంత మహిమాన్వితమైంది ఈ టెంపుల్ అంటారు మీరు? ఇది 13-12 సెంచరీకి సంబంధించిన విగ్రహం అండి. హిస్టరీలో మాధవ విష్ణు కుండలికులు పరిపాలించిన కీసరగుట్టకు మా విలేజ్ కనెక్టింగ్ ఉంది. అక్కడ ఒక తాతల నుంచి మాకు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ ఒక సొప్పబెండిస మా విలేజ్లో ధోని అనే ఉంది. 1.5 days వచ్చేదని ఒక చెప్తారు. పైన బాదురుబాయి ఉంది, అందులో రాజులు వ్యవసాయం చేసిరు. ఇది ఏ మాదిరి అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రాజులు పరిపాలించిన బంగారు పర్వతాలు అన్నమాట. దీనికి అనుగుణంగా ఒక 9 శివాలయాలు ఉన్నాయి కనెక్టింగ్ కీసరగుట్టకు. 6 హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. ఆ 6 హనుమాన్ విగ్రహాలలో 2 విగ్రహాలు మా విలేజ్లో ఉండవు, మా ఊరు చేసుకున్న మా అదృష్టం అది భావిస్తున్నాము. ఒకటి హనుమల మరి ఉంది, ఒకటి కుందనపల్లి రెవెన్యూలో కొండలరెడ్డి వారు మల్లారెడ్డి వాళ్ళ బావి దగ్గర ఉన్నది. ఇట్లా ఈ చరిత్ర అంతా మాకు ఆదిత్య శర్మ గారు ప్రతిదీ ఆయన ఎంబడి ఉండి మాకు ప్రోత్సహించి ప్రతి ఎలా చేయాలనేది ఆయన సహకారంతో లోకల్ ఉన్న సిఐ గారితో మా విలేజ్లో ఉన్న పెద్దలు అందరి సహకారంతో ఈ రాత్రి భావాలు కష్టపడి ఆదిత్య శర్మ గారు అయితే ఆయనకి ఎన్ని జన్మలు ఉన్నా మేము మా ఊరు రుణం తీసుకోలేదు. ప్రతిదీ ఆయన్నే ఉండి చేస్తుందండి. ఓకే, 12వ-13వ శతాబ్దంలో ఉన్న స్వామివారు మనకు దొరకడం, తర్వాత స్వామివారికి ఒక మంచి కోవెల ఏర్పాటు చేసుకోవడం, విగ్రహ ప్రతిష్టాపన, ఇవన్నీ కూడా మీ చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మా ట్రస్ట్ వాళ్ళు 21 మంది అండి. అందరూ సహకరిస్తారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కాకుండా అందరూ సాయం చేసిన వాళ్ళే. నేను నా సొంతంగా ఇప్పటి వరకు గుడికి నా సొంత నిధులతోటి 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు దాటిందండి. ఇంకా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ మా దేవుడు మంచి భక్తి భావం ఉన్న ఆయన అందరికీ ఏ కోరిక కావాలన్నా కూడా ఇస్తున్నాడు. నిన్ననే ఒక అతను ఫోన్ చేసి 30 లక్షల వరకు కమిటీ అది ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం కట్టిస్తా అని ఫోన్ చేశారు. అట్లా చాలామంది అనిల్ రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు, మంత్రి ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా 11 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇస్తానన్నాడు. మేము ఇంకేం వెళ్ళడం ఆహ్వానం ఇచ్చినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాము. ఇట్లా ప్రతి ఒక్కరి సహకారంతో మన్నే కంపెనీ మన్నే ఇంజనీరింగ్ ఎంపవర్ ప్రైవేట్ లిమిటెడ్ మన్నే సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం అతని కొడుకు రాజగోపురం కట్టిస్తున్నాడు. 1 కోటి రూపాయల వరకు, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అతను ఇప్పటి వరకు వాళ్ళ సహకారం ఒక 1 year నుంచి ఈటాచి కానీ ఏది కానీ ఇప్పటి వరకు 20 లక్షల వరకు అవుతుంది. మనం అక్కడి నుంచి మేము తీసుకోగలది జరిగింది. అంటే ఏ రూపంగా అయినా సరే వాళ్ళు మనకు సహకరిస్తారు. ఈ ప్రతి ఒక్కరు పేరున రోషిరెడ్డి గారు కానీ, మా విలేజ్లో ఉన్న ప్రతి ల్యాండ్ లార్డ్స్ వెంకటరెడ్డి, మోహన్ రెడ్డి, రాసర్ల మోహన్ రెడ్డి, ఇంకో మోహన్ రెడ్డి, అందరూ మోహన్ రెడ్డి పేరున వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా డెవలప్మెంట్ కావాలని దాతలు ఇంకా ముందుగా మేము అనుకున్న బడ్జెట్ ఒకటండి. మేము 5-6 కోట్లలో అయిపోతుంది. ఇప్పటికే 8 కోట్ల బడ్జెట్ దాటిపోయింది. ఇది 20 కోట్ల వరకు అవుతుంది.
ప్రతి ఒక్కరు పేరు పేరున మా కీసర మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు మా మేడ్చల్ జిల్లాలో కూడా అందరి సహకారం ఉంది. ఇంకా సహకారం కావాలని, మా దేవుని సేవ చేయాలనే అదృష్టం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. మీకు మొదట చెప్పాను కదా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లి దామర వెంకులోని గుట్ట మీద ఉన్న హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చరిత్ర ఏ విధంగా ఉంటుంది చూద్దాం పదండి అని. ఇదే అండి ఆ దేవాలయం. ఇక్కడ ఉన్న స్వామివారు 12-13వ శతాబ్దంలో నిర్మాణం అయిన వాళ్ళు. అంటే అప్పుడు ఆ రాజుల వారు నిర్మించిన విగ్రహం మనకు ఇక్కడ ఒక పుట్టలో దొరకడం జరిగింది. ఆ పుట్టలో దొరికిన విగ్రహానికే ఇక్కడ ఈ దేవాలయ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి 2013 నుంచి కూడా ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి 2026వ సంవత్సరంలో స్వామివారికి మొత్తానికి ఒక కోవెల నిర్మాణం జరిగిపోయింది. అత్యద్భుతంగా స్వామివారి కోవెల నిర్మాణం జరిగింది. ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు నుంచి 21 రోజుల వరకు కూడా ఇక్కడ ఆలయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మాల ధారణ చేస్తారు. ఎందుకంటే మే 6, 7, 8, 9 స్వామివారి ఆలయ ప్రతిష్టాపన జరగబోతోంది. సో ఆలయ ప్రతిష్టాపన చేసే వాళ్ళందరూ కూడా నియమ నిష్టలతో ఉండాలి అనే ఉద్దేశంతో స్వామివారు తమకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆలయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మాల ధారణ చేస్తున్నారు. మే 6, 7, 8, 9 రోజులలో ఆలయానికి సంబంధించిన ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగబోతోంది. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. హృదయ వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద రథసప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 తానం తాన తానం తాన తానం తాన తానం తాన తాన భావములోన భాష్యమునందును భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరి
బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని స పని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిసని నిస పాని పని మాప మమ పా గమ పని స నిని సస నిని రిరి నిని సస నిని గగ నిని సస నిని రిరి నిసని పా మమ పాప మమ నిని మమ పాప మమ సస మమ పాప మమ నిని నీ పగా మపని సాసా పని సరీరి గరి 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 సా గరి స గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ స స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని సా 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 గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును క్రీస్తు శకం 16-17 శతాబ్దంలో కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఒక పుట్టలో
మనకు లభించడం జరిగింది. అటు తర్వాత ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తే ఎంతో తేజోవంతంగా మన కళ్ళతో చూస్తే ఆ కాంతి మన కళ్ళకు తట్టుకోలేదేమో అనిపించే అత్యద్భుతంగా సుందరంగా ఆ స్వామివారి విగ్రహం ఉండడం జరిగింది. స్వామివారి విగ్రహం ఎండలో ఉండడం చూసి అది చూసి తట్టుకోలేక ఇక్కడున్న భక్తులందరూ కూడా స్వామివారికి ఒక మంచి ఆలయాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో వెంకులోని గుట్ట మీద ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ వెంకులోని గుట్ట ప్రాంతాన్ని ఇక్కడ దాదాపుగా 7 గుట్టలు ఉంటాయి. అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉన్నట్టుగా ఎవరో నిర్మించారేమో అన్నట్టుగానే ఉంటాయి. అదే విధంగా వెంకులోని గుట్ట కూడా ఉంటుంది. ఈ వెంకులోని గుట్టని పూర్వం బంగారు పర్వతంగా వర్ణించేవారు. అంతటి అద్భుతమైన వెంకులోని గుట్ట మీద హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర
హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఆలయ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించిన వైస్ చైర్మన్ మల్లేశం గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం మేడం. మరి ఆలయానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా మీరు మీ వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆలయ నిర్మాణం అయితే అద్భుతంగా జరిగిపోయింది. సో ఏ నమూనా ప్రకారం ఆలయ నిర్మాణం చేయాలి అని మీరు అనుకున్నారు? ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మాకు ప్రత్యక్షం కావడం, ఒక పుట్టలో నుంచి ప్రత్యక్షం కావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ఇట్లా 7 కొండలు ఉంటాయండి. 7 కొండల దగ్గర హేమచంద్ర రెడ్డి అనే ల్యాండ్లో అక్కడ పుట్టలో నుండి మాకు ఈ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైండు. ఆ దైవాన్ని మేము తీసుకొచ్చినాం. అది బాలరెడ్డి సర్పంచ్ ఉండే, బాలరెడ్డి సర్పంచ్ తర్వాత శ్రీనివాస్ అని ఉండే, శ్రీనివాస్ నుంచి మళ్ళా గంగిమల్లేష్ ఉండే, గంగిమల్లేష్ తర్వాత మా పీరియడ్ వచ్చింది. ఇక మేము అదే ముందుగా సంకల్పం ఏమైందంటే, మనకు ప్రత్యక్ష దైవం మనకు మన గ్రామానికి, మన గ్రామంలో వెలువడము, మన రాంపల్లి దాయర గ్రామంలో ఈ వెంకిలోని గుట్టపై చరిత్రలు 1000 సంవత్సరాల కింది మన పేరుగల్ల మన వెంకిలోని గుట్టపై మనకు ప్రత్యక్ష మనం మా అదృష్టంగా భావించి ముందుగా మేము ఏం చేసినామంటే, సర్పంచ్ గారు, మా భార్యనే సర్పంచ్ అప్పుడు 2018లో సర్పంచ్ అయింది. పబ్లిక్ మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఇక మేము ఏదో ఒక కారణం మంచిగా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఊరంతగా మంచిగానే చేసినాం. అదేవిధంగా మాకు వెంకటేశ్వర స్వామి వెళ్ళిందిగా అండి. వెళ్ళినందుకు గాను ఇక ఆయనకు కంపల్సరీ వెంకిలోని గుట్ట మీద టెంపుల్ కట్టించాలనే సంకల్పంతో ముందుకెళ్ళినాము. అందరిని సహకరించడం, అందరు మంచి స్పందిస్తాకల్లా మేమేం చేసినామంటే, ఇక మా దగ్గర విగ్రహం ఉన్నది అని చెప్పి అది 11వ తారీఖు 12వ నెల 2019లో శంకుస్థాపన చేసినామండి సర్పంచ్ గారితో. ఇక శంకుస్థాపన చేసినాం, మా భార్యనే సర్పంచ్ కాబట్టి శంకుస్థాపన చేసినాం. ఇలా ముందుకెళ్ళాలి అని చెప్పి దేవుణ్ణి, ఆ భగవంతుని కోరుకొని ఇక పని ముందుకెళ్తుంది. చాలా సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో మీరున్నారు. అంటే ఏమీ లేకుండా ఎండలో ఉన్నప్పటి నుంచి తర్వాత రేకులు, తర్వాత ఇప్పుడు ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఎంత మహిమాన్వితమైన స్వామి అని మీరు అనుకుంటున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవం మనందరికీ తెలిసిందే, ఒక్కసారి కోరిన కోరికలు తీర్చేవాడు అని చెప్పి అందరం అనుకుంటూ ఉంటాము. మరి ఆ స్వామి వారికే ఒక ఆలయం, ఒక గూడు నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. సో ఎంత మహిమాన్వితం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చూసే భక్తులకు కూడా తెలియాలి ఎంత మహిమాన్వితం అని. అంటే చాలా భగవంతుడు చాలా మనం చాలా ఇదండి. అది క్రీస్తు శకము 1300 సంవత్సరాల కింది విగ్రహం కాబట్టి, కానీ ఎంత బాగుందంటే ఆ స్వామివారి దగ్గరకు మనం చూస్తుంటే మనకు ఆ మనసు చలించిపోతుంది. అంత మహిమాన్వితమైన దేవుడు. మేమైనా కానీ మా పిల్లల గురించి మాకు ఏదైనా కావాలంటే చదువు పరంగా అయినా కానీ మాకు మంచిగా అయింది. వేరే భక్తులకు కూడా చాలా మంచిగా అయింది. ఇది చాలా మా దేవుడు ఇక్కడ లేడండి, అందరి మా మనసులలో ఉన్నాడు, కలియుగ ప్రత్యక్ష దైవము. ఆ సేవ చేసుకోవడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఉన్నన్ని రోజులు కూడా ఆ స్వామివారికి సేవ చేస్తామండి. ఓకే. మరి ఆలయ ప్రతిష్టాపన కంటే ముందు మీరందరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ 21 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాలధారణ చేసుకుంటున్నారు కదా, ఎందుకు? అంటే మాలధారణ అంటే మేడం, ఆ గుళ్ళ ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి మేమంతా స్వచ్ఛమైన మనసుతోటి ఉండాలనే ఉద్దేశంతో మాలధారణ వేస్తున్నాము. ఆ స్వామివారే మమ్మల్ని మాలధారణ వేపించుకుంటుండ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ సేవ కూడా మాకు చాలా ఓకే. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది? చాలా చేస్తాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు భక్తుల కోసం ఇప్పుడు ఒక చిన్న తిరుపతి లాగా కావాలనుకొని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. 5 ఎకరాల సువిశాలమైన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చాలా అత్యద్భుతంగా జరిగింది. మే 6, 7, 8, 9 రోజుల్లో దేవాలయ ప్రతిష్టాపన జరగకపోతుంది అంగరంగ వైభవంగా. మరి ఈ దేవాలయానికి చాలా మహిమాన్వితం ఉందండి. ఎందుకంటే స్వామివారు గత క్రీస్తు శకం 12, 13 శతాబ్దంలో అప్పటి ఎవరైతే పాలించే రాజులు ఉన్నారో అప్పటి శతాబ్దానికి చెందినవారు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత మహిమాన్వితం ఉందో అలాగే ఇక్కడున్న హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా అంతే మహిమాన్వితం ఉందని చెప్పేసి మన వైస్ చైర్మన్ మల్లేశం గారు చెప్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం
ఒక్క మంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామిది మాలధారణ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాల వేసుకున్నందుకు మా ట్రస్ట్ కాకుండా మా విలేజ్ నుంచి పక్క విలేజ్ అందరూ వేసుకున్నందుకు అందరికీ ముఖ్యంగా ధన్యవాదములు. ఈ విశిష్టత ఏంటంటే 21 రోజు ఈరోజు మాల వేసుకున్న ధరించిన ప్రతి ఒక్క భక్తుడు ఈ రోజు నుంచి చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు మార్గం, చెడు చూడొద్దు, ఇవి పాటిస్తారని నేను మా హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ తరపు నుంచి మీ అందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నాను. మా వెంకులోనిగుట్ట వెంకటేశ్వర స్వామి మా ఊర్లో వెలిచినందుకు ఎప్పుడో పెద్దల నాటి నుంచి వెంకులోనిగుట్ట అనేది, కానీ మాకు ఈ మధ్యనే 20 సంవత్సరాల నుంచే మాకు తెలుసు ఆ భగవంతుడు ఎప్పుడైతే ఆ పుట్టల నుంచి మాకు దర్శనమైండో అప్పటి నుంచే మాకు ఆ వెంకులోనిగుట్టకు ఈ వెంకన్న వచ్చిండని మాకు సంతోషం. మా తాతల నాడు నుంచి తాత ముత్తాతల నాడు నుంచి జమానా నుంచి ఎంకులోనిగుట్ట అని పేరుంది. ఎంకులోనిగుట్ట అని పేరున్నది 20 సంవత్సరాల ముందు ఇక్కడ మా దేవునికి కనబడ్డాడు కాబట్టి, పుట్టలో వెలిసిండు కాబట్టి ఆ దేవుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 20 సంవత్సరాల ముందు. ఆ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి నడుస్తూనే ఉంది వరకు. ఈ కరోనా వచ్చడం వల్ల కొద్దిగా తగ్గినందుకు మా హనుమంతుడు ఆంజనేయులాగా హనుమంత రెడ్డిని పెట్టాము. ఆ హనుమంతుడు ఎట్లా కొండకు పోయి జీవిగాల్లో పుల్ల తెస్తాడో హనుమంతుడు కూడా అట్లా తెస్తుండని నేను అందరికి చెప్తా ఉన్నా ప్రజలకు. మా లాస్ట్ టర్మ్లో 2-3 నెలల ముందు ఈ విగ్రహం గురించి అక్కడ తెలిసి అక్కడ చూసాం. మేము చూసిన తర్వాత వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు, విలేజ్లో పెట్టారు. అక్కడ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసారు. మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కరోనా నుంచి ఇప్పటి వరకు ఏమి వర్క్ నడవలేదు. ఈ మధ్య కొత్తగా మళ్ళీ హనుమంతురెడ్డి పట్టించుకొని మా పాత సర్పంచులను అందరినీ పిలిచి మీరందరూ మాకు అండగా ఉంటే మేము ఎంత డెవలప్ చేయడానికైనా మేము ముందుకు వస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కమిటీ తయారు చేసుకొని ఆ కమిటీలో వర్క్ చేసుకుంటూ మేమందరం ముందుకు సాగుతున్నాము. మాకు అతను ఒక ముందుగా నడుచుకుంటూ మా అందరికని కాకుండా మా మేడ్చల్ కానీ మా లోకల్లో ఈ ఎక్కడ లేని టెంపుల్ మాకు ఇక్కడ ఉన్నది. ఆ అదృష్టం మా విలేజ్ వాళ్ళకే ఉన్నది. మా తాతలు ముత్తాతలు మా 4-5 పీరియడ్ల నుంచి కూడా మా తాతలు చెప్పేవాళ్ళు వెంకులోనిగుట్ట అక్కడ మనకు వెంకన్న దేవుడు ఉన్నాడని. దాన్ని కొన్ని రోజుల వరకు మేము కూడా నమ్మలేము. తర్వాత కీసరగుట్టకు దీనికి సంబంధం ఉంది, కీసరగుట్ట ఉన్నప్పటి నుంచే ఇక్కడ ఈ వెంకులోనిగుట్ట ఉందని కూడా చెప్పేవాళ్ళు మా పెద్దలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అది ఈ మధ్య వెళ్ళిన తర్వాత అందరం నమ్మినాం. అప్పటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ భక్తితోటి ఇక్కడ కొలవడం జరుగుతుంది. ఇది మాకెంతో మా ఊరికి ఎంతో పేరు తెచ్చి పెడుతుందని మేము కూడా భావిస్తున్నాం. ఇక్కడ మాలేసిన వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కమిటీ మెంబర్సే ఉన్నారు. మీరు అందరు కూడా దయచేసి ఏంటంటే ఎవరి మనసులలో ఏది ఉన్నా తీసేసుకొని ఈ రోజు నుంచి ఈ 21 days మనము దేవుని ప్రతిష్ఠ అయ్యేంత వరకు అందరం శ్రద్ధగా నిర్దిష్టతోటి పనిచేయాలని మా కోరిక. ఈరోజు రాంపల్లి దాయర వెంకిలోనిగుట్టలోని శ్రీ రాంపల్లి దాయర శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమిటీ మెంబర్స్ ఇక్కడ మళ్ళీ వేరే విలేజ్ వాళ్ళు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు మాల స్వీకరణ కూడా అంటే దీక్ష 21 రోజు దీక్ష కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ దీక్ష తీసుకోవడం కాకుండా మనం ఎంత నియమంతో ఉంటామో మనకే మంచి జరుగుతుంది, మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. మనం దీక్ష తీసుకున్నదే మనకు మంచిగా ఉండాలని, కాబట్టి మనం ఈ దీక్ష తీసుకోవడమే కాకుండా మనం అంతా కూడా నిష్టగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మనము ఏ శిలనైనా చెక్కి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తాము, అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ స్వయంభూ స్వామి తనంతటి తానుగా భూమిలో నుండి ఉద్భవించిన స్వామికి ఆ ప్రభావం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ స్వామి ఎక్కడో ఇక్కడ కీసరున్నా అక్కడ యాదగిరి గుట్టున్న ఇంతున్నా కూడా ఇప్పుడు ఈ స్వామి ఇక్కడ వెలిసినందుకు చుట్టుపక్కలనే కాదు టోటల్గా చాలా విస్తరించిపోయింది. విస్తరించిపోయినా కూడా
ఆ స్వామి దగ్గరికి రావాలి అంటే కూడా ఆయన అనుమతి లేనిది పాదం కూడా మోయలేము. అలాంటిది స్వామి దగ్గరికి ఫస్ట్ గిరి ప్రదక్షిణ అవుతుందండి. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అవుతుంది. గిరి ప్రదక్షిణకి ఫస్ట్ మంత్కి ఒక 500 మెంబర్స్ వస్తే, సెకండ్ మంత్కి 2000, 3000, మళ్ళీ థర్డ్ మంత్కి ఇట్లా అంటే పెరుగుతుందంటే ఆయన స్వభావం అనేది ఒక ప్రతిష్ఠించిన స్వామి కంటే కూడా స్వయంభూ వెలిచిన స్వామిది ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఇక్కడ వెలిసి ఇంతమంది ప్రతి ఒక్కరికి ఇలాంటి స్వామి ప్రతిష్ట కూడా ఏంటంటే ఇప్పుడు May 7, 8, 9కు ఉంది. ఆ ప్రతిష్టలో కూడా మన వంతు మనం ఎంతో చేయాల్సింది లేదు. ప్రతిష్ట అప్పుడు కంపల్సరీ ఒక ఇటుక మందమైనా సరే స్వామికి ఏ రూపకంగా అయినా ఆ స్వామికి ఇచ్చినామనుకోండి, దానివల్ల మన ఉన్నత తాతలు ముత్తాతలు కూడా మన తదనంతరం కూడా వంశం కూడా వృద్ధి చెందుతుంది. ఆ ప్రభావం ఉంటుందన్నమాట. గోసేవ ఎలా ఉంటుందో ప్రతిష్ఠించినప్పుడు కూడా మనము మన చేతనైనంత ఎంతైనా సరే భగవంతునికి అర్పించినామనుకోండి, ఆ అనుగ్రహం అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్వామి ఇక్కడ వెలిసి ఇంతమంది ప్రజల్ని ఎక్కడెక్కడో ఉన్న ప్రజల్ని రప్పిస్తూ ఉన్నాడంటే స్వామి అనుగ్రహం ఉన్నట్టు. అలాగే సీఎం గారు కూడా రావాలని, స్వామి అనుగ్రహంతో వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చాము. ప్రప్రథమంగా భక్తి టీవీ వారు అందిస్తున్నటువంటి సహకారానికి మా అందరి కృతజ్ఞతలు. ఇక ఆలయ ప్రతిష్ట గురించి చెప్పుకోవాలంటే నేటిది కాదమ్మా, ఇది 16, 17వ శతాబ్దం కాలంలోనే ఇక్కడ ఉంది. కాకుంటే ఈ వెంకులోని గుట్ట వెంకటేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో పుట్టలో ఉన్నారని తెలిసి మన కందాడి హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాంపల్లి దయారా వాసులందరూ సహకారంతో ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. దేవాలయం అనేది ఒకటి స్వయంభూ ఉంటుంది, రెండోది ప్రతిష్ఠ చేయబడుతుంది. ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రామాయణంలో గనక ఉడతలాగా, లంక నిర్మాణానికి వానరులాగా అందరూ సహకారం అందిస్తున్నారు కందాడి హనుమంతరెడ్డి గారికి. వారి సహకారంతో ఇక్కడ మేలో 6, 7, 8, 9 ఆ తేదీలలో ఆలయ ప్రతిష్ట జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేస్తున్నారు. ఇంకొకటి, ఇది కేసరగుట్టకు చాలా దగ్గరగా ఉంది. ఇది మరొక యాదగిరి గుట్ట, మరొక కేసరగుట్టలాగా మా వెంకులోని గుట్ట వెంకటేశ్వర స్వామి అందరికీ వారి ఆశీస్సులు అందిస్తారని, అందరి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని తరించాలని, ఇందులో అటు ప్రభుత్వం, ఇటు చుట్టుపక్కల గ్రామ వాస్తవ్యులు అందరూ మా కందాడి హనుమంతరెడ్డి గారికి, మా వెంకులోని గుట్ట వెంకటేశ్వర స్వామి వారికి సహకారం అందించాలని, మా ప్రయత్నం విజయవంతం అవ్వాలని అందరినీ కోరుకుంటూ మా హేమాద్రి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశ్. ఓం నమో వెంకటేశాయ.